గురువుగారు, కోట్లు పెట్టి కొనుక్కున్న కొన్ని విల్లాలు కూడా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటారు? ఈ కోట్లు అంటే ఎక్కువ డబ్బు కాబట్టి వాస్తు బాగలేని ఇల్లు మంచి ఫలితాలనేమి ఇవ్వదు. మామూలుగా చిన్న ధరతో కొనుక్కున్న ఇల్లు వాస్తు ప్రకారం బాగుంటే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. మనం చూస్తున్నాం ఈ మధ్యన టౌన్షిప్ లాగా ఫ్లాట్స్ కట్టేస్తున్నారు. కట్టేసి ఒక్కొక్కటి 3,000 ఎస్ఎఫ్టీ, 5,000 ఎస్ఎఫ్టీ ఇట్లా పెట్టి ఒక్కొక్క ఫ్లాట్ 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ కట్టి టౌన్షిప్స్ లాగా గేటెడ్ కమ్యూనిటీ ఎక్కువ అంతస్తులు పెట్టి కోట్లలో అమ్ముతున్నారు. ఒక్కొక్క ఫ్లాట్ 2 కోట్లు 3 కోట్లు, ఒక దగ్గర అయితే మరీ చెప్పలేనంత ధర కూడా పెట్టి కొనుక్కుంటున్నారు. కొన్న తర్వాత వాళ్ళకి ఫలితాలు బాగుండటం లేదు. అట్లా చూశాను నేను కొన్ని. మరి లోపల వాస్తు ప్రకారం ఏమి బాగుండటం లేదు. మరి అంత ఖర్చు పెట్టి కొన్నారు కదా అంటే వాళ్ళే చెప్తారు కొన్నప్పటి నుంచి బాగలేదు, కానీ ఒక విధంగా మాకు మంచిదే అయింది, మేము కొన్నప్పుడు 2 కోట్లండి, ఇప్పుడు 3 కోట్లు 4 కోట్లు ధర పలుకుతుంది అని. సో ఒక పెట్టుబడి కింద పెట్టుకొని వాళ్ళకి బాగలేదనుకున్నప్పుడు సెకండ్ సేల్ చేసేసుకొని ఆ డబ్బులు పట్టుకుపోయి ఇంకెక్కడో కొనుక్కోవటమో ఇన్వెస్ట్ చేయటమో చేస్తున్నారు. సో వాస్తు ప్రకారం ఇల్లు బాగుంటే మంచి ఫలితం ఇస్తుంది, కానీ వాస్తు ప్రకారం ఇల్లు కానీ ఫ్లాట్ కానీ బాగా లేనప్పుడు అది ఎంత డబ్బు పెట్టి కొన్నా అన్నది అక్కడ విషయం కాదు. అది వాస్తు బాగలేదు అంతే. వాస్తు బాగున్న ఇల్లు తక్కువ ధర అయినా సరే మంచి ఫలితాలను ఇస్తుంది. దాన్ని బట్టి అక్కడికి వెళ్ళాక ఫలితాలు బాగుండి ఇన్కమ్ బాగుండి పిల్లలు ప్రయోజకులు అవ్వటము, లేకపోతే ఇంకొక ఇల్లు ఇంకో స్థలము కొనుక్కునే అవకాశం వీళ్ళకి రావటం, దానికి తగిన ఆర్థిక వనరులు వీళ్ళ దగ్గర ఉండటం, ఆరోగ్యంగా ఉండటం, ఇవన్నీ కూడా వాస్తు బాగున్న ఇంట్లో జరిగేటటువంటి మంచి ఫలితాలు.